అండి హలో అందరికీ నమస్కారం. రచయితలు ఎటువంటి అభ్యంతరాలు పెట్టని చాలా ఓల్డ్ స్టోరీస్ తీసుకొని చదివి మీకు వినిపిస్తున్నాను. హలో సార్, మీరు ఈ కథ చదవడానికి ఎటువంటి అభ్యంతరాలు పెట్టినందుకు ముందుగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత జోవియల్ స్టోరీని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చదివి వినిపించడానికి మీరు అవకాశం కల్పించినందుకు పర్సనల్గా మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే, మచ్చలేని మంచోని నేను అంటూ నా ఫోన్ రింగ్ అవ్వటం మొదలైంది. ఆ రింగ్ టోన్ విని మా సలహాల శాడిస్ట్ మాట్లాడటం ఆపి నన్ను చూశాడు. నేను నా అంతరాత్మగాడు ఒకరినొకరం చూసుకొని స్క్రీన్ వైపు చూసాం. స్క్రీన్ మీద నా రాక్షసి అనే పేరు స్క్రోల్ అయ్యింది. మా మేనేజరీతో అనబోయేంతలో నేను వెంటనే నా ఫోన్ నా చేతిలోకి తీసుకొని, ఇంపార్టెంట్ పర్సన్ నుండి ఇంపార్టెంట్ కాల్ సార్, చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ అన్నాను చైర్ నుండి లెగుస్తూ. నేను అంత ఇంపార్టెంట్ అనే పదాన్ని అన్నిసార్లు ఇంపార్టెంట్ అని చెప్పడంతో ఆయన వెంటనే, అయ్యో అవునా, వెళ్ళు వరుణ్, వెళ్ళి మాట్లాడు అన్నాడు. ఆయన అలా అనటం ఆలస్యం రిషిగఢ్ వైపు చూడనట్లే చూసి క్యాంటీన్ వైపు పరిగెత్తాను. క్యాంటీన్లో చాలా తక్కువ మంది ఉన్నారు. నేను చివరి టేబుల్ దగ్గరికి వెళ్ళి కాల్ కట్ అయ్యే చివరి నిమిషంలో లిఫ్ట్ చేసి, వామ్మో వరు గారు, నిజంగా మీరు దేవతండి, టైంకి ఫోన్ చేశారు. మా సలహాల శాడీస్ నా బుర్రని డీప్ ఫ్రై చేసుకుని తినేస్తున్నాడు. అరగంట నుండి గ్యాప్ లేకుండా వాగుతూనే ఉన్నాడు. ఏడుపు ఒకటే తక్కువ నాకు. వాడు వాగుడికి నా చెవులు రెడ్డుగా అయిపోయాయి తెలుసా. అంత ఆ రిషిగాడి వల్లే. సైతాన్ కా బచ్చా సాలేగాడి వాడబ్బా, వాడి తాత డొక్కు డాలీ డిష్, బల్లులకి బొద్దింకలు సప్లై చేసే వెధవ, చీమల దగ్గర తిండి లాక్కుని పీనాసడు, చెత్తన గాలిన అంటూ నా మాట పూర్తి కాకముందే నా అంతరాత్మగాడు ప్రత్యక్షమయ్యి, రే 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 ఏం వాగుతున్నావురా, ఆ బూతులేంటి, ఆ బీప్లేంటి, నువ్వు మాట్లాడుతుంది వరువుతో అన్నాడు కంగారుగా. కార్తీక దీపం ట్రింగమని వెలిగింది నాకు. కళ్ళు పెద్దవి చేసి ఫోన్ గట్టిగా పట్టుకొని చప్పున నోరు మూసేశాను. వెంటనే పిడికిలు బిగించి నోటి దగ్గర పెట్టుకొని, అచ్చా నేనేంటి ఇలా వాగేశాను, ఇప్పుడు తను ఏమనుకుంటుందో ఏంటో, నోటు దూలరా, నీకు నోటు దూల అనుకుంటూ గొంతు సరి చేసుకుని, వరుగారు అన్న మెల్లగా. అవతల వైపు నుండి సన్నని నవ్వు వినిపిస్తుంది. నా రాక్షసి పాపం చాలా కష్టపడి నవ్వు ఆపుకుంటుందనుకుంటా. నాకు సిగ్గు ముంచుకొచ్చేస్తుంది బాబోయ్. నా బుగ్గలు వేడిగా అయిపోయాయి, నా అరిచేతులు చల్లబడిపోయాయి. వరుగారు సారీ అండి అన్న. ఏం చెప్పాలో తెలియక తను గట్టిగా నవ్వేసింది. నాకు భలే నచ్చుతుంది తన నవ్వు. నిన్న నా రింగ్ టోన్ విన్నప్పుడు కూడా ఇలానే గట్టిగా నవ్వింది కదా నా రాక్షసి. తను నవ్వుతున్నప్పుడు గులాబీ రంగులో ఉండే నా పెదాలు భలే ముద్దుగా ఉంటాయి. తన పెదాలు భలే ముద్దుగా ఉంటాయి. నేను బ్లష్ అవుతూ తల తిప్పిన అంతరాత్మగాన్ని చూశాను. వాడు నన్ను కింద నుండి పై వరకు చూస్తూ, యాక్ట్ఫు వరువు దగ్గర నా పరువు తీసింది చాలక సిగ్గు లేకుండా సిగ్గుపడుతున్నావేంటి రా దున్నపోతా అన్నాడు. నేనేం పర్లేదు అనుకుని భుజాలు తులుపుకుంటూ, వరుగారు మరీ అలా నవ్వకండి అన్న మెల్లగా. తను కంట్రోల్ చేసుకుంటూ, బాగా ప్రెస్టేషన్లో ఉన్నట్టున్నారు అని సాగతీసింది. నేను చిన్నగా నవ్వుతూ, ఇప్పటి వరకు ఉన్నాను కానీ ఇప్పుడు లేను అని చెప్పాను. నా అంతరాత్మగాడు పక్క నుండి, పులిహోరాయ్, నిమ్మకాయ పులిహోరాయ్, చింతపండు పులిహోరాయ్ అని అరిచాడు. వరువు నవ్వుతూ, అచ్చా అసలు మీకు అంత ప్రెస్టేషన్ తెప్పించిన ఆ బల్లులకి బొద్దింకలు సప్లై చేసే వెధవా, చీమల దగ్గర నుండి తిండి లాక్కునే పిసినారోడు ఆ ఋషి గారు ఎవరండి అని అడిగింది. నాకు బావ అవుతాడులేండి, అంటే మీకు అన్నయ్య అవుతాడు అని చెప్పాను. కాసేపు తను ఏం మాట్లాడలేదు. నా బంగారం బ్లష్ అవుతుంది అనుకుంటా. తను నవ్వుతూ, ఏం చేశాడు మా అన్నయ్య అని అడిగింది. 1 2 2 4 3 6 4 8 అని 2 అప్ప చెప్పినట్లు జరిగింది మొత్తం టక చెప్పేశాను. మొత్తం ఓపిగ్గా విన్నా నా బంగారం. సో మీరు నిన్న అన్నయ్యని విసిగించారు, ఈరోజు అన్నయ్య మిమ్మల్ని విసిగిస్తున్నారు అనగానే నేను, వరుగారు అదేంటండి అలా అంటారు, నేనంటే చిన్నపిల్లోని, అమాయకుణ్ణి, నేను చెయ్యొచ్చు, వాడు కూడా చేస్తే ఎలా, అయినా మీరు నా పార్టీనా వాడి పార్టీనా అని అడిగాను మూతి బిగించి గట్టిగా. అరే నేను ఎప్పుడు మీ పార్టీనేనండి, నా ఫుల్ సపోర్ట్ మీకే, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి, నేను కూడా హెల్ప్ చేస్తాను అంది నన్ను బుచ్చకిస్తూ నా రాక్షసి, నా బంగారం.
అదే ఆలోచిస్తున్నారు వరుణ్ గారు. ఆ సైకో గాడిని రివెంజ్ పేరుతో మా సలహాల శాడిస్ట్ దగ్గర నన్ను ఇరికించి పాప్కార్న్ కొనుక్కొని తెచ్చుకొని నా ముందు తింటూ ఎంజాయ్ చేశాడు బ్యాడ్ కౌగాడు. ఇప్పుడు నేను వాడి మీద తీర్చుకునే రివెంజ్ ఎలా ఉండాలి అంటే వాడి తల్లిలోని జేజమ్మ దిగి రావాలి అన్న ఖచ్చితంగా. వరుణ్ నవ్వేస్తూ మీరు అనుకున్నట్లుగా జేజమ్మ, అరుంధతి, చంద్రముఖి దిగి వస్తారో లేదో తెలియదు కానీ నేను ఐడియా చెప్పనా అని అడిగింది ముద్దుగా. నిజంగానే తన వాయిస్ని అంతో లేదా నాకు అలా అనిపిస్తుంది తెలియదు కానీ తను అలా అంత ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే నాకు లోపల ఎలా అనిపిస్తుందో తెలుసా? అప్పప్పప్పప్ప మాటలు లేవు అంతే. నా నుండి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో ఏమండవు ఈ వరుణ్ గారు అని పిలిచింది మెల్లగా. నేను బ్లష్ అవుతూ మనసులో చంపేస్తున్నావే నా రాక్షసి అనుకుంటూ చెప్పండి వరుణ్ గారు, మీరు ఇచ్చే ఐడియా 4G అయినా 2G అయినా పర్లేదు, వర్కౌట్ అయితే నేను మీకు ట్రీట్ ఇచ్చి థ్యాంక్ యూ జీ అని చెప్పేస్తాను అన్నాను. నా అంతరాత్మగడు పక్క నుండి మొత్తానికి వాగుడుకాయ అనే పేరుని సార్థకం చేసుకుంటున్న బాబాయ్ నువ్వు అన్నాడు నవ్వుతూ. నేను వాడిని నాలుక బయట పెట్టి వెక్కిరించి చెప్పండి వరు అన్నాను ఫోన్ సరిగ్గా పట్టుకుంటూ. తను నేను ఏం చేయాలో ఎలా చేయాలో క్లియర్గా చెప్పింది. నా అంతరాత్మకడి వెంటనే ఇది 2G 4G కాదు 5G ఐడియారా మామ, ఖచ్చితంగా వర్క్ అవుతుంది, ఎంతైనా నా వరువు బంగారం కూడా నాలానే స్మార్ట్ అన్నాడు సిగ్గుపడుతూ. నేను డైలాగ్ లేకుండా వాడికి ఒక లుక్ ఇచ్చి వరువుతో ఐడియా బాగుందండి, ఇదే ఇంప్లిమెంట్ చేద్దాం అన్నాను. అయితే ఓకే, మీరు ఇంప్లిమెంట్ చేసి రిజల్ట్ ఏంటో చెప్పండి అంది నవ్వుతూ. తను ఇప్పుడు కాల్ కట్ చేసిందనే ఆలోచన రాగానే నా అంతరాత్మగడు రే ముందు అసలు తను ఎందుకు కాల్ చేసిందో తెలుసుకో అన్నాడు. నిజమే, ఇప్పుడు వరకు ఈ పాయింట్ వెలకలేదు నాకు. నా రాక్షసి ఇంత సడన్గా నాకు కాల్ ఎందుకు చేసిందబ్బా చెప్పా. నేను వెంటనే వరువు గారు అన్న కంగారుగా, కాలు పెట్టేస్తుందేమో అని. రిలాక్స్ వరుణ్ గారు, నేనేమి కాల్ కట్ చేయట్లేదు చెప్పండి అంది. నేను నెర్వస్గా నవ్వుతూ అంటే మీరు ఇంత సడన్గా కాల్ చేశారా అనగానే ఏంటండి ఏ చేయకూడదా అంది. నేను వెంటనే అయ్యో అలా కాదండి, ఏ కారణంతో చేశారో అని అనగానే అంటే కారణం ఉంటేనే నేను మీకు కాల్ చేయాలా అని అడిగింది. సౌండ్ ఆఫ్ నాకు. తను అలా అంటే ఏం చెప్తాను చెప్పండి, ఛాన్స్ దొరికింది కదా అని ఆడేసుకుంటుంది నా రాక్షసి నాతో. చెప్పండి వరుణ్ గారు, నేను రీజన్ ఉంటేనే కాల్ చేయాలా మీకు లేదా చేయకూడదా అని అడిగింది అడిగినట్లు. వెంటనే అదేం లేదు వరు, మీరు నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, అనుకుంటే డైరెక్ట్గా వచ్చి కలవచ్చు కూడా, మీ ఇష్టం, నిజంగా మీ ఇష్టం, నాకు ఏ అభ్యంతరం లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను చాలా హ్యాపీ అవుతాను అన్నాను బుజ్జగిస్తున్నట్లుగా. వరుణ్ నవ్వుతూ అవునా అయితే సర్లేండి, ఉదయం నుండి మీ నుండి ఒక్క మెసేజ్ లేదు, నా మెసేజ్కి రిప్లై లేదు. అత్తమ్మతో మాట్లాడితే అత్తమ్మ మీరు ఏదో ఆఫీస్ పని ఉందని చెప్పి హడావుడిగా వెళ్ళిపోయారని చెప్పింది. అసలు అంత బిజీగా ఏం చేస్తున్నారో, ఆ బిజీలో నన్ను మర్చిపోయారేమో గుర్తు చేద్దామని కాల్ చేశాను అని చెప్పింది. నిజమే, ఉదయం నుండి ఈ రిషిగాడి హడావుల్లో అసలు ఫోన్ చూడలేదు. ఏం చెప్పాలో తెలియక అంటే వరుణ్ గారు అది రిషిగాడి గిఫ్ట్ రివెంజ్ అని నాంచాను. వరుణ్ నవ్వుతూ అయ్యో దొరగారు అంత కష్టపడకండి, పర్లేదులే, ముందు వెళ్ళి మన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయండి, తర్వాత రిజల్ట్ ఏంటో నాకు మళ్ళీ కాల్ చేసి చెప్పండి అంది. నేను నవ్వుతూ డన్ దొరసాని అన్నాను. ఇద్దరం ఒకేసారి కాల్ కట్ చేసాం. నేను నవ్వుకుంటూ నెట్ ఆన్ చేసి ఫోన్లో ఉదయం నుండి వచ్చిన మెసేజ్లు చూస్తూ నా డెస్క్ వైపు నడిచాను. నేను రిషిగాడిని తలుచుకొని అని పాడుకుంటూ నా డెస్క్ వైపు వెళ్తుంటే రిషిగాడు నన్ను అనుమానంగా చూస్తూ గోల్డ్ కొరుకుంటున్నాడు. నేను వాడిని చూసి కన్ను కొట్టి నేరుగా నా డెస్క్ దగ్గరికి వెళ్ళి మా సలహాల శాడిస్ట్ని చూసి సార్ అన్న నవ్వుతూ. ఆయన నవ్వుతూ ఏంటి వరుణ్ మొహం ఆ రేంజ్లో వెలిగిపోతుంది, కాల్ చేసింది ఎవరేంటి అనగానే నేను మీ అమ్మాయి సార్ అన్నాను. నాకు అమ్మాయి ఎక్కడుందయ్యా అనగానే అబ్బా అదే సార్, నా ఉద్దేశంలో నా కాబోయే భార్య, నా వైఫ్ అంటే మీ కూతురే కదా అన్న. ఆయన కదూ, నిజమే, ఎంతైనా భలే వరుసలు కలుపుతావు వరుణ్ నువ్వు, అందుకే భలే ఇష్టం నువ్వు నాకు అంటూ నా భుజం మీద చెల్లుని చరిచాడు. మీ అభిమానం ఫ్రిడ్జ్లో పెట్టా అనుకుంటూ మొహమాటానికి నవ్వుతూ భుజం రుతుకున్నాను.
"హ్మ్, ఏమంటుంది మా అమ్మాయి? రిషి పెళ్లి చూపులు మాత్రమే జరిగాయి, పెళ్ళికి ఆలోచిస్తున్నావు" అన్నాడు. నీ వాలకం చూస్తుంటే అలా లేదే అన్నాడు నవ్వుతూ. నేను నవ్వుతూ తల దించేశాను. ఆయన నన్ను చూసి నాకు మరింత దగ్గరగా జరిగి కూర్చొని, "ఇంకేంటో మరి త్వరలో పప్పన్నం పెట్టించేసాయి, పెట్టించేస్తావన్నమాట. ఉండు, ప్యూన్తో స్వీట్స్ తెప్పించాను, అందరికీ పంచేద్దాం" అన్నాడు. నేను వెంటనే "సార్ సార్ సార్ ఆగండి ఒక్క నిమిషం" అన్నాను. ఆయన "అబ్బా మళ్ళీ ఏంటి వరుణ్" అన్నాడు. నా అంతరాత్మగాడు "ఈయనేంట్రా నాకంటే షుగర్ పేషెంట్లా ఉన్నాడు" అన్నాడు. నేను వాడిని చూడనట్లే చూసి మేనేజర్ గారితో "ఇప్పుడు అవన్నీ వద్దులేండి సార్, కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం ఈ విషయం మన మధ్య ఉంచుతాం. అయినా మీలాంటి అనుభవజ్ఞులు నా గురించి ఇంత ఇదిగా పట్టించుకుంటుంటే ఇక ప్రత్యేకంగా ఆలోచించవలసిందే ఉంది. మీ శిష్యుడిగా నా సంగతి నేను చూసుకోగలను కదా" అనగానే ఆయన ఆలోచిస్తేనే "అంతేగా అంతేగా" అన్నాడు కాస్త అయోమయంగా. నా అంతరాత్మగడు పక్క నుండి నవ్వు ఆపుకుంటున్నాడు. నేను వెంటనే నా సంగతి ఒక రకంగా కాకుండా ఒక రకంగా సెట్ సార్, కానీ నా దిగులంతా రిషిగాడి గురించే అన్నాను భుజాలు కదుపుతూ. ఆయన "అదేంటి వరుణ్, రిషి బాగానే ఉన్నాడుగా" అనగానే "బాగానే ఉన్నాడు కానీ" అని ఆగి గ్యాప్ ఇచ్చి ఓరగా రిషిగాడిని చూశాను. రిషిగాడు గోళ్ళు కొరుకుతూ వంగి వంగి చూస్తున్నాడు మా వైపు. వాణ్ణి అలా చూస్తే భలే నవ్వొస్తుంది నాకు. మా మేనేజర్ "అలా గ్యాప్ ఇస్తావేంటయ్యా, రిషికి ఏమైందో చెప్పు" అని, కానీ తర్వాత "పూర్తి చేయి" అన్నాడు. నేను ఆయన చూసి "వాడికి పెళ్లి పిచ్చి పట్టింది సార్, ఇంట్లో కూడా సంబంధాలు చూడమని తెగ గోల. మా అత్త వాడి గోల భరించలేక నాకు చెప్పుకొని బాధపడింది" అనగానే ఆయన "ఇందులో బాధపడవలసింది ఏముంది వరుణ్, రిషి అంత తొందరపడుతుంటే చేస్తే పోతుందిగా" అన్నాడు. "అయ్యో సార్, వాడికి అప్పుడే పెళ్ళేంటి" అని మా అత్త ఆలోచన. "వాడి గురించి తెలుసుగా, బాడీ బర్రెలా పెరిగింది కానీ బ్రెయిన్ మాత్రం శూన్యం, తుత్తర ఎక్కువ బిడ్డకి" అంటూ ముందుకు వంగి రహస్యం చెప్తున్నట్లుగా "కావాలంటే చూడండి, ఇప్పుడు కూడా వంగి వంగి మనం ఏం మాట్లాడుకుంటున్నామో అని చూస్తున్నాడు. మీరు నన్ను త్వరగా పెళ్ళికి ఒప్పిస్తే, నేను ఒప్పేసుకుంటే నా తర్వాత నెక్స్ట్ టైంలో ఉన్నది వాడేగా, వాడి పెళ్ళికి వచ్చిన తొందర ఇదంతా" అన్నాను. ఆయన నా మాట విని నెమ్మదిగా వెనక్కి వంగి రిషి వైపు చూశాడు. రిషిగాడు చేతిగోళ్ళు అయిపోయాయో అనుకుంటూ పెన్ నోట్లో పెట్టుకొని దాన్ని చివరిని తెగ నవలేస్తూ దొంగ పట్టేవాళ్ళ మమ్మల్నే చూస్తున్నాడు. నేను నవ్వాపుకుంటూ "వాడికి రివర్స్ ట్రీట్మెంట్ ఇవ్వండి సార్, పెళ్ళంటే 100 ఏళ్ల పంట అని, నాకు పెళ్ళిలో ఉండే లాభాలు మంచి చెప్పి పెళ్ళికి ఒప్పించాలి అనుకున్నారు కదా, ఇప్పుడు రిషి గడికి పెళ్ళంటే 100 ఏళ్ల మంట అని, పెళ్ళిలో ఉండే లొసుగులు తిరకాసులు చెప్పి వాడిని డైవర్ట్ చేసేయండి" అంటూ దూరంగా ఉన్న రిషిగాడిని చూస్తూ "మీ సలహాల పైచానికి రిషిగాడికి పెళ్ళి పిచ్చి వదిలిపోవాలి" అన్నాను. మా మేనేజర్ వెంటనే "ఏంటి" అని అరిచాడు. "అదే సార్, మీ సలహాల ప్రవాహానికి రిషిగాడికి పెళ్లి పిచ్చి వదిలిపోవాలి అంటున్నా" అన్నాను. ఆయన నన్ను చూసి ఆలోచిస్తున్నట్లు మొహం పెట్టి "అంతే అంటావా" అన్నాడు. "ఖచ్చితంగా అంతే సార్, నా మాట విని మీరు ప్రొసీడ్ అయిపోండి, మీలాంటి మేధావుల సలహాలు ఆ మొద్దు మొహం గడికి చాలా అవసరం" అన్నాను. "నిజమే నిజమే, అయినా రిషికి అప్పుడు పెళ్ళేంటి, పెళ్ళికి తొందర ఏంటి, నేను మాట్లాడుతూ ఉండు" అంటూ నన్ను వదిలి రిషిగాడి టేబుల్ వైపు నడిచాడు. నా అంతరాత్మగాడు నా చైర్కి ఆనుకొని స్టైల్గా నిలబడి రిషిని చూస్తూ అయిపోయాడు. "ఎయిర్ మై సన్, వరువు బంగారానికి కాల్ చేయరా" అన్నాడు. నేను నవ్వుతూ తీరిగ్గా చైర్లో వెనక్కి వాలి రిలాక్స్ అవుతూ రిషిగాడిని చూస్తూ నా రాక్షసికి కాల్ చేశాను. కాసేపు కాల్ మాట్లాడిన తర్వాత నా రాక్షసి పని ఉందని చెప్పి ఫోన్ పెట్టేసింది. మా మేనేజర్ తన సలహాతో రిషిగడి బుర్రలో బూజు దులిపేస్తుంటే అప్పుడప్పుడు వాళ్ళని గమనిస్తూ సిస్టంలో నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నా. కాసేపటికి "వదల బొమ్మాలి వదల" అనే మెసేజ్ నోటిఫికేషన్ రావడంతో ఫోన్ చేతిలో తీసుకున్నాను. రిషిగడి నుండి మెసేజ్. నవ్వుకుంటూ మెసేజ్ ఓపెన్ చేశాను. "కరుణించవా వరుణదేవా, జాలి చూపించవా నా పైన బావా, ఈ శాట్ సలహాల ప్రవాహాల్లోనే నేను ఈదలేకపోతున్నాను, బుద్ధొచ్చింది క్షమించు, నన్ను కాపాడు బావా,
సేవ్ మీ ప్లీజ్ అన్న మెసేజ్ చదివి తల వంచి రిషిగాడి వైపు చూశాను. మా బట్టతల శాడిస్ట్ చేతులు రెండు గాల్లో ఆడిస్తూ మాట్లాడుతుంటే ఋషిగాడి తల పట్టుకొని సన్యాసుల్లో కలిసిపోవడానికి రెడీ అయిన వాడిలా ఎక్స్ప్రెషన్స్ పెట్టుకొని నా వైపు దీనంగా చూస్తున్నాడు. నేను వాడిని చూడగానే వాడి మొహం మరింత ఏలాడదీసి కళ్ళతోనే నీ కాళ్ళు మొక్కుతా బావా అని సైగ చేశాడు. నేను నవ్వుకుంటూ వాచ్లో టైం చూశాను. ఆల్మోస్ట్ లంచ్ టైం అవుతుంది. మా శాడిస్ట్ ఇప్పటికి 1.5 గంటల నుండి రిషిగాడి దగ్గరే ఉన్నాడు. నాకు జాలేసింది. పాపం వెధవా, ఈ రోజుకి ఈ డోస్ చాలే అనుకుంటూ నా సిస్టమ్ ఆఫ్ చేసి రిషిగాడి టేబుల్ వైపు వెళ్ళాను. మేనేజర్ నన్ను చూసి, వరుణ్ రావయ్యా, ఇప్పుడే నీ ఫ్రెండ్కి పెళ్ళికి ముందు నా సింగిల్ లైఫ్ ఎంత బిందాస్గా ఉండేదో వివరించి చెప్తున్నా, నువ్వు కూడా విను, కావాలంటే మళ్ళీ మొదటి నుంచి చెప్పనా అన్నాడు. నేను రియాక్ట్ అయ్యేలోపే రిషిగాడు భయంగా సార్ అని అరిచాడు. ఆ అరుపుకి నాకు నవ్వు ఆగలేదు. నవ్వు ఆపుకుంటూ మొహం తిప్పేశాను. రిషిగాడు మళ్ళీ మొదటి నిండా, వద్దు సార్ వద్దు, నా వల్ల కాదు, నాకు పూర్తిగా జ్ఞానోదయం అయిపోయింది, సోలో లైఫ్ ఈజ్ సో బెటర్, నేను సింగిల్గా ఉండిపోతా అన్నాడు. ఆయన ఏదో అనబోతుందో రిషిగాడు వెంటనే నా కాలు తొక్కాడు. నేను నవ్వాపుకుంటూ మేనేజర్ గారితో, వద్దులేండి సార్, ఈ రోజుకి చాలు, పాపం వీడి చిట్టి బ్రెయిన్ ఇంకా తట్టుకోలేదు అన్నాను. ఆయన నన్ను చూసి, అంతే అంటావా వరుణ్ అనగానే రిషిగాడు ఖచ్చితంగా అంతే అంతే సార్ అని అరిచాడు. నవ్వుతూ తల నిలువుగా ఊపాను. ఆయన చేతి వేలు విరుచుకుంటూ, నువ్వు చెప్తే సరేలే, ఎంతైనా మీ జనరేషన్ పిల్లలకి నాలాంటి మేధావుల సలహాలు ఎంతైనా అవసరం కదా, మాట్లాడి మాట్లాడి గొంతు ఆరిపోయింది, నేను వెళ్ళి వాటర్ తాగొస్తాను, మీరు ఇక్కడే ఉండండి అంటూ క్యాంటీన్ వైపుపోయాడు. నేను రిషి గారిని చూసి కళ్ళు ఎగరేశాను. వాడు చేతులెత్తి నాకు దండం పెట్టేశాడు. నీ నవ్వుతూ, ఏరపవా ఈ డోస్ చాలా, ఇంకొంచెం ఇప్పించనా అని అడిగాను. వాడు ముందుకు వంగి దండం పెడుతూ, చాలు బావా చాలు అంటూ లేచి నిలబడి, బాబోయ్ మనోడు మహానుభావుడురా బాబు, నేను చాలామంది శాడిస్టులు చూశాను, కానీ మన బట్టతల శాడిస్ట్ గారు ఫస్ట్ కేటగిరీ, తల తినేశాడు, నాకు పెళ్లి పిచ్చి పట్టిందా, అయినా నాలాంటి చిన్న పిల్లోడిని అలా అంత దారుణంగా ఇరికించడానికి నీకు మనసు ఎలా వచ్చింది బావా అన్నాడు తల పట్టుకొని. ఊరుక ఎద్దులా ఉన్నావు, ఏడిస్తే అసహ్యంగా ఉంటుంది అన్న భుజం తడుతూ. వాడు ముందుకు వంగి నా భుజం మీద పడుతూ, నాకు ఇక ఓపిక లేదు బావా, నా వికెట్ అవుట్, నన్ను కొంపకు తీసుకెళ్ళిపో అన్నాడు గారాలు పోతూ. నేను నవ్వుతూ చేతి వాచ్లో టైం చూస్తూ, నేను మధ్యాహ్నం నుండి పర్మిషన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా, వచ్చేస్తావా నాతో అనగానే వాడు నిటారుగా నిలబడి నా గడ్డం పట్టుకొని, నన్ను కూడా తీసుకెళ్ళి బావా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, కావాలంటే వచ్చే జన్మలో అమ్మాయిగా పుట్టి నేను తగులుకుంటాను అన్నాడు. నేను నవ్వాపుకుంటూ వాడి చేతి మీద కొట్టి, వేధవా నాకు అంత బంపర్ ఆఫర్ వద్దులే, నేను వెళ్ళి సార్కి చెప్పేసి వస్తాను అంటూ పక్కన డెస్క్ మీద ఉన్న వాటర్ బాటిల్ తీసి వాడి చేతిలో పెట్టి క్యాంటీన్ వైపు వెళ్ళాను. నేను వచ్చేసరికి రిషిగాడు బ్యాగ్ వేసుకొని నా వెనకాల వచ్చేయడానికి రెడీ అయిపోయాడు. సాయంత్రం స్కూల్ బెల్ కొట్టగానే స్కూల్ అయిపోయింది అన్న ఫస్ట్ క్లాస్ పిల్లాడి ఫేస్లో ఒక మెరుపు వస్తుంది చూసారా, అలా పెట్టాడు ఫేస్. వాడిని కింద నుండి పై వరకు చూస్తూ, కుక్క పిల్ల ఓనర్ని చూసి పెట్టినట్లు ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంట్రా మార్చు అన్న నవ్వుతూ. రిషిగాడు కళ్ళు పెద్దవి చేసి, ఆ బట్టతల శాడిస్ట్ పర్మిషన్ ఇచ్చాడా బావా, ఇవ్వకపోతే చెప్పు, నేను నీ బ్యాగ్లోనే తాక్కుంటాను, నన్ను తీసుకెళ్ళిపో, నా వల్ల కాదు ఇక్కడ అన్నాడు ఏడు మొహం పెట్టి. పాపం బిడ్డ బాగా బెదిరిపోయినట్లు ఉన్నాడు. ఈ వెదవికి ఈ మాత్రం ఉండాలండి, రే అంతొద్దు, పర్మిషన్ ఇచ్చాడులే, లెట్స్ గో అన్నాను లిఫ్ట్ వైపు నడుస్తూ. వాడు బ్రైట్గా నవ్వుతూ నా వెనకే వస్తూ, బావా బావా పన్నీరు, బావను పట్టుకు తన్నేరు అని పాడుతూ నా వెనకే వచ్చాడు. నా మిత్రవిందని స్టార్ట్ చేస్తూ వాడిని చూసి, ఇంటికి వస్తావురా అని అడిగాను. మా మాతాశ్రీ దగ్గర నేను రిషిగాడిని ఎలా ఇరికించానో గొప్పగా చెప్పి వాడి గాలి తీసి వాడి ఏడు మొహం చూడాలని నా ఆరాటం. ఇప్పుడు కాదు, సాయంత్రం వస్తా బావా, అత్తను నా కోసం పాయసం రెడీ చేసి ఉంచమను అంటూ బండి స్టార్ట్ చేశాడు. పాయసం ఎందుకురా, పినాయిల్ రెడీ చేసి ఉంచమని చెప్తా, వచ్చి తాగి తరించు అన్న నవ్వుతూ. నువ్వు తాగేది నేను ఎందుకు తాగను బావా అన్నాడు బండి ముందుకు పోనిస్తూ. పోరా ఈడియట్ అంటూ నేను కూడా బండి స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాను. సూర్యుడు రోజు రోజుకి హాట్గా తయారైపోతున్నాడు ఏంటో. ఎండ వల్ల చెమడుతున్న షర్ట్ సగం పైన తడిచిపోయింది. ఇంటికెళ్ళి నా మిత్రవిందాన్ని పక్కన పార్క్ చేసి షర్ట్
టక్ తీసి హెల్మెట్ తీస్తూ ఒక చేత్తో జుట్టు సరి చేసుకుంటూ మా ఇంటి డోర్ బెల్ పీక నొక్కాను. ఇప్పుడు అమ్మ డోర్ తెరిచి నా అవతారం చూసి ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో అనుకుంటూ చిరాకు అనిపిస్తుంటే షర్ట్ ఫస్ట్ బటన్ తీసేసి బెల్ ఆగకుండా నొక్కుతూనే ఉన్నాను. 2 క్షణాల తర్వాత డోర్ తెరుచుకుంది. నేను వెంటనే మా డోర్ ఓపెన్ చేయడానికి ఎంతసే అంటూ మధ్యలోనే ఆగిపోయాను. నా ఎదురుగా నాకు అడుగు దూరంలో నిలబడి ఉంది వరూధిని. అదేనండి నా రాక్షసి. నాకు అడుగు దూరంలో ఉన్న వరుణ్ని కళ్ళు నోరు ఒకే సైజులో తెరిచి చూస్తూ నిలబడ్డాను. వరుణ్ నవ్వుతూ నా గడ్డం పెట్టుకొని నా నోరు మూసి హాయ్ వరుణ్ గారు అంది. నేను కంగారుగా చుట్టూ చూస్తూ వరు గారు మీరేంటండి ఇక్కడ అన్నాను. తను నవ్వుతూనే ఏంటండి అలా అంటారు, మా అత్తారింటికి నేను రాకూడదా ఏంటి అని సాగతీసింది. అయ్యో రావచ్చండి, కానీ ఇంత సడన్గా అంటున్నా. నా మాట పూర్తి కాకముందే తన నడుము మీద చేతులు పెట్టుకొని సడన్గా కాకపోతే మీ పర్మిషన్ తీసుకొని రావాలా? అయినా మార్నింగ్ కాల్లో వరు గారు మీరు నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, అనుకుంటే డైరెక్ట్గా వచ్చి కలవచ్చు కూడా, మీ ఇష్టం, నాకేం అభ్యంతరం లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను చాలా హ్యాపీ అవుతాను అనే డైలాగులు కొట్టి ఇప్పుడేమో ఇలా అంటారా అని అడిగింది కాస్త గట్టిగా. నేను కంగారుగా తన నోరు మూసి గట్టిగా మాట్లాడకండి ప్లీజ్ అన్నాను. తన కళ్ళు అల్లరిగా నవ్వుతున్నట్టు అనిపించాయి నాకు. తను కళ్ళు దించి తన పెదవుల మీద ఉన్న నా చేతిని చూసి కళ్ళెత్తి నన్ను చూసి కళ్ళు ఎగరేసింది. రాక్షసి గుండె చల్లుమంది నాకు. వెంటనే కంగారుగా చెయ్యి వెనక్కి తీసుకున్నాను. తను నవ్వుతూనే నేను చెప్పిన విషయం గురించి ఏం ఆలోచించారో అని అడిగింది. ఐ లవ్ యూ వరుణ్ గారు అని తన చెప్పడం గుర్తొచ్చి గుండె వేగం పెరిగింది నాకు. నేను అలా బొమ్మలా బిగుసుకుపోయి చూస్తుంటే తన ఒక అడుగు ముందుకేసి అది తెలుసుకుందామని వచ్చానో తెలుసుకోవటమో ఏదో ఒకటి చేస్తా ఈరోజు అంతే అల్లరిగా బెదిరింపుగా. నేను కంగారుగా తన చేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్ళి హాల్లో ఒకసారి చుట్టూ చూసి మా మాతాశ్రీ లేదని కన్ఫర్మ్ చేసుకుని వెంటనే తనని రూమ్లోని తీసుకెళ్ళి డోర్ లాక్ చేసి తన చెయ్యి వదిలి తన ఎదురుగా నిలబడ్డాను. తను నవ్వాపుకుంటూ గట్టిగా వరుణ్ గారు ఏం చేస్తున్నారండి అని అరిచింది గట్టిగా. నేను కంగారుగా తన నోటికి చెయ్యి అట్టుపెట్టి తనని వెనక్కి డోర్కి ఆనించి వరు గారు ప్లీజ్ నెమ్మదిగా మాట్లాడండి, అమ్మ చూస్తే కొంపలు అంటుకుంటాయి అన్నాను టెన్షన్గా. తను కళ్ళు దించి తన పెదాల మీద ఉన్న నా చేతిని తీసి కళ్ళెత్తి నన్ను చూసి కన్ను కొట్టింది. నేను వెంటనే చెయ్యి వెనక్కి తీసుకుంటూ సారీ కావాలని చేయలేదు అన్నాను. తను మరింత గట్టిగా ఏంటండి కావాలని చేయలేదు, ఇలా పెళ్లి కాకముందు నా చేయి పట్టుకొని మీ రూమ్లోనే తీసుకుని వచ్చి డోర్ లాక్ చేశారు, ఏంటండి మీ ఉద్దేశం, ఏమనుకుంటున్నాను నా గురించి అనగానే నేను ఏడు మొహం పెట్టేసి మీరు ఇలా సడన్ ఎంట్రీ ఇచ్చి నా మీద అరవటం ఏం బాగాలేదండి, అమ్మ మిమ్మల్ని ఇక్కడ చూస్తే ఇక అంతే సంగతులు, నన్ను వాషింగ్ మిషన్లో వేసి ఉతికేస్తుంది అన్నాను. అత్తమ్మ ఎందుకు అలా చేస్తుందండి, అయినా నేను వచ్చినట్లు అత్తమ్మకి ఆల్రెడీ తెలుసుగా అంది కళ్ళు తిప్పుతూ. నేను కంగారుగా ఏడుపు కుదుతో తెలుసా అయిపోయాను. ఇకంతే అంతా అయిపోయింది, ఏం మిగలేదు కథం అనగానే తను అయ్యో వరుణ్ గారు మీరు మరీ అంత అమాయకులేంటండి, ఇప్పుడు ఏమైంది, అయినా నేను మీరు రాకముందే ఇక్కడికి వచ్చాను, డోర్ తీసింది నేనే, మర్చిపోయారా అంది. అప్పుడు వెలిగింది నాకు మనసులో. నిజమే అంటూ అమ్మకి వరువు వచ్చినట్టు ఆల్రెడీ తెలుసు కదా, మరి నేను ఎందుకు అలా భయపడుతున్నానో అనుకుంటూ ఉండగానే వరువు నవ్వుతూ వెనక్కి డోర్కి ఆనుకొని అత్తమ్మకి నేను వచ్చినట్టు తెలుసు కానీ మీరు వచ్చినట్టు నా చెయ్యి పట్టుకున్నట్టు నన్ను మీ రూమ్లోనికి తీసుకొస్తున్నట్టు తెలీదు, అప్పుడు నేను వెళ్ళి చెప్తానుగా అనగానే నేను వెంటనే తనకి అటొక చెయ్యి ఇటొక చెయ్యి పెట్టి తనని డోర్కి లాక్ చేసి తల ఉంచి తన కళ్ళనే చూస్తూ నేను చెప్పనివనగా అన్నాను మెల్లగా. ఒకరి ఊపిరి ఒకరికి తెలిసేంత దగ్గరలో ఉన్నాం ఇద్దరం. అచ్చా ఇలా ఎంతసేపు ఉంటారో అంది నవ్వు దాస్తూ. తనలా పెదాల చట్టున నవ్వు ఆపుకుంటే ఎంత ముద్దుగా ఉందో నా రాక్షసి. నా చూపు తన పెదాల మీదే నిలిచిపోయింది. మంచులో తడిసిన గులాబీ రేకుల్లా ఉన్నాయి తన పెదవులు. అదే ట్రాన్స్లో తెలియకుండానే తనకి మరింత దగ్గరగా జరిగాను. నెక్స్ట్ మూమెంట్లో నా అంతరాత్మగడ ప్రత్యక్షమయ్యి రే ఏం చేస్తున్నారా వేధవా, ఇప్పుడు టెంప్ట్ అయ్యి ఏమైనా చేస్తే చంపేస్తాను, ముందు తనకి దూరం జరుగు, తన పర్మిషన్ లేకుండా నువ్వు తనని టచ్ చేయకూడదు, తప్పు దూరం జరుగు బే అని అరిచాడు.
అప్పుడు మా మాత బయట నుండి వరు తల్లి అని పిలిచింది. కాదు కాదు అరిచింది. నా కంగారుగా వచ్చేసింది. వెంటనే ఈ లోకంలోకి వస్తూ టెన్షన్గా వరుణ్ చూశాను. తను నవ్వుతూ కళ్ళెగరేసింది. నేను వెంటనే తనకి దూరం జరుగుతూ సారీ అండి, నిజంగా సారీ, నిజంగా అమ్మకు చెప్తారా అని అడిగాను అమాయకంగా. తను నవ్వుతూ ఒక అడుగు ముందుకు వేసి నాకు చాలా దగ్గరగా వచ్చి తలెత్తి నన్ను చూస్తూ నా గుండెల దగ్గర ఓపెన్ అయి ఉన్న నా షర్ట్ బటన్ పెట్టి వెళ్ళి ఫ్రెష్ అయ్యండి వరుణ్ గారు అని చెప్పి డోర్ ఓపెన్ చేసుకుని బయటికి వెళ్ళిపోయింది. కాసేపటి వరకు గుండె తడ తగ్గలేదు నాకు. నమ్మండి, బాడీ నుండి పొగలు వస్తున్న ఫీల్ తెలుస్తుంది నాకే. వరుణ్ని దగ్గర నుండి చూడటమే గుర్తొస్తుంది. నోటితో ఊపిరి పీల్చుకుంటూ తల తిప్పి నా అంతరాత్మగాన్ని చూశాను. వాడు నన్ను కింద నుండి పై వరకు ఎగాదిగా చూసి యాక్తూ అన్నాడు. నాకు మండింది. రే నీ అంటూ వాడి మీదకి వెళ్ళగానే వాడు తప్పుకొని వేషాలు వేయకరా చంపుతా. అసలు నేను రావడం కాస్త లేట్ అయి ఉంటే ఏమయ్యేది తెలుసా? నువ్వు వరువు బంగారాన్ని ముద్దు. వామ్మో, నా నోటితో నేను చెప్పలేను. అవ్వా అవ్వా అన్నాడు. రే అక్కడ ఏం జరగలేదు కదరా, అదేదో వీక్ మూమెంట్లో నేను అంటున్న నా మాటకి అడ్డు వస్తూ చాలే ముయ్ బే, నీ ఇంటెన్షన్ తెలిస్తే తను ఏమనుకుంటుంది అన్నాడు. వెంటనే నేను ఒక రొమాంటిక్ సీన్ ఇమాజిన్ చేసుకొని తలదించుకొని సిగ్గుపడ్డాను. వాడు నన్ను గుర్రుగా చూస్తూ నీ తాతరే సిగ్గు లేకుండా సిగ్గుపడుతున్నారా? అంత ఊహించుకోకు, అక్కడ ఉంది వరు. ఆ పోరి నీ బుగ్గ బూరయ్యే మాదిరి ఒక్కట పీకుతుంది అన్నాడు. నేను వాడిని తిట్టుకుంటూ దొబ్బకు బే, సరే తప్పు అయిపోయింది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అన్నాడు. వాడు ముందు ఫ్రెష్ అయ్యి వచ్చి ఆంజనేయ స్వామి దండకం చదువు, అప్పుడు కానీ నీ పుచ్చ బ్రెయిన్లో పిచ్చి ఆలోచనలు పోవు అన్నాడు. నేను మూతు అన్ని యాంగిల్స్లో తిప్పేస్తూ అలాగే అన్నాను. ఇలాంటి సెకలకి ఏం తక్కువ లేదు, త్వరగా కానివ్వు, అక్కడ వరువు బంగారం అమ్మకి ఏం చెప్తుందో ఏంటో అంటూ మాయమైపోయాడు. నేను వెంటనే తల విదిల్చి వామ్మో నిజమే, ఈ రాక్షసు ఇప్పుడు అమ్మకి ఏం చెప్తుందో ఏంటో అనుకుంటూ ముందు ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలో దూరాను. నేను త్వరగా ఫ్రెష్ అయ్యి హడావుడిగా రెడీ అయ్యి కంగారుగా హాల్లోకి వచ్చేసరికి అమ్మ హాల్లో టీవీ చూస్తుంది. మా అంటూ వెళ్ళి అమ్మ పక్కన కూర్చున్నాను. మా అమ్మ నన్ను విచిత్రంగా చూస్తూ నా జుట్టు సరిచేసి మిట్ట మధ్యాహ్నం స్నానం ఎందుకు చేసావురా అంది. నేను అమ్మ చీర కొంగుతో ఆడుతూ చుట్టూ చూస్తూ ఎండలో వచ్చానుగమ్మా, బాగా చిరాక్గా ఉండి చేశాలే అన్నాను. అమ్మ నా చూపులు గమనించి నవ్వుతూ ఎవరికోసం ఎవరికోసం వెతుకుతున్నావురా అంది. నేను వెంటనే నేను వెతుకుతున్నానా? ఎవరికోసం? అయినా నా దేవతను నువ్వే కదా, నా కళ్ళ ముందు ఉంటే నేను ఎవరికోసం వెతుకుతాను మాత అన్నాను అమాయకంగా. మా మాత నాకు లుక్ ఇచ్చి రే అరే ఇది నీకే అతిగా లేదా అంది. నేను నవ్వుతూ అమ్మ బొగ్గుకిల్లి నీకు అన్నీ నా తెలియదట్లే వచ్చాయమ్మా అంటే అది ఇందాక డోర్ ఓపెన్ చేసింది కదా, అంటే తను ఇక్కడ వచ్చింది కదా, అంటే తను ఇక్కడే ఉంది కదా, ఇక్కడే ఎక్కడా అని చూస్తున్నాను అన్నాను. నా అంతరాత్మగాడు ప్రత్యక్షమయ్యి బాబు వాగుడికాయ తిన్నగా వరువు కోసం వెతుకుతున్నా అని చెప్పొచ్చు కదరా, అమ్మ వాళ్ళకం చూస్తే మామూలుగానే ఉంది, అంటే వరువు ఏం చెప్పలేదా, అసలు తను ఎక్కడుందిరా అన్నాడు వాడు కూడా చుట్టూ చూస్తూ. మా అమ్మ నన్ను పట్టించుకోకుండా టీవీలో ఏదో సీరియల్ చూస్తుంది. ఈ సీరియల్స్ 24 గంటలు వస్తూనే ఉంటాయా అనిపించింది నాకు. నేను సరిగ్గా కూర్చొని అమ్మ చేయి చేతిలోకి తీసుకొని చేతి వేళ్ళు ఒక్కొక్కటి విరుస్తూ బంగారం వరువు ఎక్కడుంది అన్నాను మెల్లగా. మా మాత నాకు లుక్ ఇచ్చి నీకెందుకురా అంది. నేను తడపడుతూ అంటే ఇందాక పలకరిద్దామనుకొని మర్చిపోయాను, ఓసారి పలకరిద్దామని, అంతేకాకుండా ఇందాక డోర్ ఓపెన్ చేసేందుకు థ్యాంక్స్ కూడా చెప్పాలిగా అన్నాను. అమ్మ బొగ్గులు నొక్కుంటూ అబ్బబ్బో అవునా నిజమా అని సాగదీసింది. అబ్బా చెప్పమ్మా ప్లీజ్ అన్నాను బొంగమూతి పెట్టుకొని. నా ఎక్స్ప్రెషన్ చూసి అమ్మ నవ్వేస్తూ తను ఏదో పని ఉందని ఇటువైపే వచ్చిందిరా, ఎవరినో ఫ్రెండ్ని కలవాలంట, మన ఇల్లు దారిలోనే కదా అని నాతో మాట్లాడి వెళ్దామని వచ్చింది, ఇప్పుడే తన ఫ్రెండ్ ఫోన్ చేస్తే వెళ్ళిపోయింది అని చెప్పింది. నేను మొహం మార్చేశాను. తను వెళ్ళిపోయిందా అనే బాధ నాకు, చెప్పకుండా వెళ్ళిపోయిందనే కోపం కలిసి రెండూ వచ్చేసాయి.
మా మాతాశ్రీ నా మనసు తెలిసినట్లుగా, రే అంత ఫీల్ అవ్వకరా, ఎక్స్ప్రెషన్స్ మార్చు, చూడలేకపోతున్నాం. తన పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళే ముందు మరొకసారి వచ్చి వెళ్తాను అందలే. ఇందాక వెళ్ళే ముందు కూడా నిన్నే అడిగి నీకు చెప్పమని చెప్పే వెళ్ళింది అని చెప్పింది. నేను పెదవులు చెవుల వరకు సాగతీసి నవ్వుతూ, నిజంగానా అన్నాను. అమ్మ నవ్వుతూ, హా నిజంగానే, ఎంతైనా నా కోడలు బంగారం రా అంది. నేను నవ్వుతూ, నీ కొడుకు కూడా బంగారమేమా అన్నాను. అమ్మ నేను తినటం పూర్తి చేసి హాల్లో టీవీ చూస్తూ సెటిల్ అయ్యాం. అమ్మ ఏదో హిందీ సీరియల్ చూస్తూ అందులోని విలన్స్ని తెలుగులో తిడుతుంది. నాకు కళ్ళు మూతలు పడిపోతున్నాయి. కుక్క పిల్లలా ఆవలిస్తూ వరుదిని ఎప్పుడు వస్తుందో ఏంటో అనుకుంటూ అమ్మ భుజం మీద వాలాను. సాయంత్రం మెలకు వచ్చేసరికి సోఫాలో పడుకుని ఉన్నా. నేను ఫుల్గా మేసాక ఒక కునుకు వస్తే హాయిగా ఉంటుందిలేండి. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ చుట్టూ చూశాను. హాల్లో ఒక్కడనే ఉన్నాను. మా అమ్మ తన రూమ్లోనే ఏదో పనిలో ఉండి ఉంటుంది. నేను కళ్ళు నలుపుకుంటూ గోడ గడియారం వైపు ఒక లుక్కాను. టైం 5 అవుతుంది. నా అంతరాత్మకాడ ప్రత్యక్షమయ్యి, ఏంటి బాబాయ్ బ్యూటీ స్లిప్ వేసావా, లేకు లేచి రెడీ అవ్వు, నా బంగారం ఏ మినిట్లో అయినా రావచ్చు అన్నాడు డోర్ ఓపెన్ చేస్తూ. నేను వాడిని కింద నుండి పై వరకు చూసి, ఏరా నీ హైట్కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందరా అన్నాను. వాడు, అబ్బో నువ్వు పెద్ద 7 అడుగులు బిల్డింగ్ మరి, అయినా నేను నీ అంతరాత్మను బే, నువ్వు నేను ఒకటే హైట్ అన్నాడు. చీచీ నాకు బుద్ధి లేదు, పోయి వీడితో పెట్టుకోవాలా నేను అని గొనుక్కుంటుంటే, బాబు 9 అడుగుల అందగాడా, పడుకొని డ్రీమ్లో డ్యూయట్ ఏదో వేసుకుంటున్నావు అనుకుంటా, చొంగ కారుస్తూ నిద్రపోయావు, పోయి ముందు ఆ జిడ్డు మొహం కడుగు, నా వరు డార్లింగ్ వచ్చే టైం అయింది, తనకి క్యూట్గా కనిపించాలి మనం అన్నాడు. నేను వెంటనే నా మూతిని నా భుజానికే తుడుచుకొని నా అంతరాత్మగాన్ని గుర్రుగా చూశాను. వాడు లేని కళ్ళద్దాలు పెట్టుకున్న కటింగ్ ఇచ్చి నాకు సైట్ కొట్టింది చాలు కానీ, ముందు పోయి రెడీ ఓబే, త్వరగా తెములు, వరు బంగారం వేసుకున్న డ్రెస్ కలర్ గుర్తుందిగా, ఆ షర్ట్ చూసుకొని వేసుకో అనే సలహా నా మొహాన్ని కట్టి మాయమైపోయాడు. వీడికి అంతరాత్మ అని కాదు ప్రేతాత్మ అని పేరు పెట్టాలి. ఏ షాకినీనో డాకినీనో తెచ్చి తగిలిస్తే అప్పుడు తీరుతుంది వీడి తిక్క అని కొనుక్కుంటూ నా రూమ్ వైపు వెళ్ళాను. ముఖాన్ని సబ్బు పెట్టి తోమి టవల్తో తుడుచుకుంటూ బయటకు వచ్చాను. షర్ట్ మార్చుకొని అద్దం ముందు నిలబడి నన్ను నేను చూసుకొని, అబ్బబ్బబ్బబ్బా ఏవందో ఆ దేవుడు ఎంత శ్రద్ధ పెట్టి చేశాడో, నన్ను ఇంత ముద్దుగా పుట్టేశానో అంటూ తలెత్తి గాల్లో దేవుణ్ణి ఊహించుకుంటూ, దేవుడా ఓ మంచి దేవుడా, నువ్వు చాలా మంచి దేవుడివి, నన్ను ఇంత మంచిగా పుట్టించావు, ఎందుకంటే నువ్వు చాలా మంచివాడివి కాబట్టి. అసలు నీలాంటి మంచివాడు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని దేవుణ్ణి పొగుడుతుంటే నా అంతరాత్మ కూడా ప్రత్యక్షమయ్యి, బాబు ఆపరా భక్తుడా, మన దేవత వచ్చే టైం అవుతుంది అన్నాడు. నేను వెంటనే నిజమే అంటూ చేతికి అందిన సెంటి బాటిల్ తీసుకుని కొట్టుకొని నన్ను నేనే స్మెల్ చూసుకుని మురిసిపోతూ హాల్లోకి నడిచాను. ఎంతకీ ముందుకు తిరిగిన టైం వైపు, ఎంతకీ తెరుచుకునే డోర్ వైపు మార్చి చూస్తూ హాల్లోనే కాలుని పిల్లల అటు ఇటు తిరుగుతున్నా. అప్పుడే మా అమ్మ తన గది నుండి కిచెన్ వైపు వెళ్తూ నన్ను అనుమానంగా ఒక లుక్ ఇచ్చి, కాళ్ళకు చక్రాలు ఏమైనా కట్టుకున్నారా, ఎందుకు ఇప్పుడు ఫ్లోర్ అరగతీస్తున్నావు అని నా ముఖాన్ని ఒక డైలాగ్ వేసి కిచెన్లోకి వెళ్ళింది. అవే అని మా మాతని ఎక్కిరుస్తున్న తరుణంలో కాలింగ్ బెల్ మోగింది. వెంటనే నేను పెదాలు చెవుల వరకు సాగదీసి నవ్వుకొని జుట్టు సరి చేసుకుని షర్ట్ సరి చేసుకుని వెళ్ళి చాలా యాంగ్జైటీగా డోర్ ఓపెన్ చేశాను. నాకు ఎదురుగా రిషిగాడి దర్శన భాగ్యం కలిగింది. నా చిక్కని నవ్వు పలకరింపబడింది. పోకరి సినిమాలో బ్రహ్మీ గారిలా సాయంత్రమే బేవర్స్ కళ్ళు ఎక్కువైపోయారు అనుకుంటూ ఉండగా వాడు నన్ను ఏకాతిగా చూస్తూ, ఏంటి బావోయ్ ఇంత ఇదిగా రెడీ అయ్యావు, నన్ను ఇంప్రెస్ చేయాలనా అంటూ నవ్వుతూ కళ్ళు ఎగరేశాడు. ఒకవైపు నా రాక్షసి ఇంకా రాలేదని నా చిరాకులో నేను ఉంటే, మధ్యలో వీడొకడు, నీ ఉప్మా ముఖాన్ని నేను ఇంప్రెస్ చేయాలనుకోవటం ఏంటి బే, నీకు అంత సీన్ లేదు, అసలు ఎందుకు వచ్చావు అన్నాను. వాడు నన్ను పక్కకు తోసేసి లోపలికి వస్తూ, ఊరుకు బావా, ఎంత వచ్చే జన్మలో అమ్మాయిగా పుట్టి నిన్ను తగులుకుంటానని నేను అంటే మాత్రం నన్ను నాతో ఇంతలా సరసాలాడాలా అన్నాడు హాల్ వైపు వెళ్తూ. నాకు
ఇక్కడ అంతా మండుతుంటే వీడేంటి సరసాలు సపోటాలు అంటాడు అనుకుంటూ వాడి వెనకే వెళ్ళాను. వాడి సోఫాలో కూలబడి టీవీ ఆన్ చేసుకుని రిమోట్తో ఆడుతూ అత్తమా నాకు కూడా కాఫీ అని అరిచాడు. వీడికి కాఫీ కదే కషాయం ఇవ్వాలి. వీడి ఎంట్రీ ఇచ్చాక ఇక నాకు నా రాక్షసికి ప్రైవసీ ఎక్కడుంటుంది అని కొనుక్కుంటూ వాడినే గుర్రుగా అంతే గుర్రుగా లుక్కుతుంటే వాడు నన్ను చూసి పచ్చిమిర్చి కట్ చేసి ఎక్కడో పెట్టుకున్నట్టు ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి బావా అన్నాడు నవ్వుతూ. అప్పుడు నాకు వచ్చిన బీపీ ఏపీ మ్యాప్ సైజులో దాటిపోయింది. నీ చెత్తన అంటూ వాడి మీద పడి వాడిని కొట్టడం మొదలుపెట్టాను. వాడి రిమోట్ జాగ్రత్తగా పక్కన పెట్టి తిరిగి నన్ను కొట్టడం మొదలుపెట్టాడు. రిమోట్ పక్కకి విసిరేస్తే మా అమ్మ మమ్మల్ని బయటకు విసిరేస్తుందిలేండి. నేను వాడి సోఫాలో ఒకరి మీద ఒకరం పడి కొట్టుకుంటుంటే మా మాత కిచెన్ నుండే అబ్బబ్బబ్బబ్బా ఏంట్రా మీ గోళ వచ్చానంటూ ఇద్దరికి తొడపాసం పెట్టేస్తాను అని అరిచింది. నేను వెంటనే నేను కదమ్మా వీడే మొదలెట్టాడు వచ్చి ఆ తొడపాసం ఏదో ఈ తొండమొహం గడికి పెట్టు అని అరిచాను. రిషిగాడు నాది తొండమొహమా ఇంత బ్యూటిఫుల్ ఫేస్ని అంత మాట అంటావా అయిపోయావుపే అంటూ నా చెయ్యి పట్టుకొని నా భుజం కొరకటం మొదలుపెట్టాడు. నేను గోవా వరకు వినిపించేలా ఆ అంటూ గావు కేక ఒకటి పెట్టి కచ్చిగా వాడి జుట్టు పట్టుకున్నాను. అప్పుడే గుమ్మం దగ్గర పక్క నుండి చిన్న నవ్వు ఒకటి వినిపించింది. ఆ నవ్వు ఎవరిదో నాకు తెలుసు. నేను రిషిగాడిని కొట్టుకోవటం ఆపి స్లో మోషన్లో తలలు తిప్పి గుమ్మం వైపు లుక్కాము. వరువు చేతులు కట్టుకుని నవ్వుతూ మమ్మల్ని చూస్తుంది. నేను రిషి అంతే స్లో మోషన్లో ఒకరినొకరు చూసుకొని మేము ఉన్న పొజిషన్ చూసుకున్నాం. సోఫాలో నేను ఆల్మోస్ట్ రిషి గాడి ఒళ్ళో వాడి మీద కూర్చున్నాను. వాడు నా మీద ఒక కాలు వేసి నా భుజం కొరికే పొజిషన్లో ఉన్నాడు. వాడి జుట్టు నా చేతిలో ఉంది. వెంటనే ఇద్దరం జర్కిచ్చి లేచి నిలబడ్డాం. ఆ వెంటనే నేను వాడు ఒకరికొకరు దూరం జరిగి నిలబడి వేలితో ఒకరినొకరు చూపించుకొని నేను కాదు వీడే వీడి కాదు నేనే అన్న ఒకేసారి. వరువు బంగారం మరింత గట్టిగా నవ్వేస్తూ నన్ను రెప్ప వేయకుండా కొన్ని క్షణాలు అలానే చూసి రిషిని చూసి హాయ్ రిషి అన్నయ్య అంది. రిషిగాడు నవ్వుతూ హాయ్ వరు అన్నాడు. నా కనుబొమ్మలు ముడిపట్టాయి. వీళ్ళేంటి నేను పరిచయం చేయకుండానే పరిచయం ఉన్నట్టు పలకరించుకుంటున్నారు అనుకుంటూ ఇద్దరిని అనుమానంగా చూస్తూ నిలబడ్డాను. వరు ఋషిని చూస్తూ ఎప్పుడొచ్చావు అన్నయ్య అని అడిగింది క్యాజువల్గా. వాడు కూడా అంతే క్యాజువల్గా జస్ట్ ఇప్పుడేరా అన్నాడు. అప్పుడే నా అంతరాత్మగాడు ప్రత్యక్షమయ్యి వరువుకి రిషిగాడికి మధ్య ఏకవచనంతో పిలుచుకునే అంత చనువు ఉందిరా వీళ్ళు కలిసింది ఇప్పుడేగా అన్నాడు నాతో. నాకు అదే డౌట్ వచ్చింది. రిషిని వరుని మార్చి మార్చి చూస్తూ మీరిద్దరూ ఒకరికొకరు ముందు తెలుసా అని అడిగాను సూటిగా. నా ప్రశ్నకి వాళ్ళ ముఖాలు చూసుకున్నారు. నేను మరింత అనుమానంగా తెలుసా అని అడగగానే తెలుసు అని వరు, తెలీదు అని రిషి ఒకేసారి చెప్పారు. రిషిని వరుని చూసి తెలుసా తెలీదా తెలియకుండా తెలుసా తెలియకుండా తెలుసా అన్నాను. నాకెందుకో అదేం నచ్చలేదు. వరువు నాకంటే ముందు రిషికి తెలుసు. రిషి నాకు ఈ విషయం చెప్పలేదు. ఎందుకు? రిషి అన్నయ్య నాకు తెలుసు వరుణ్ గారు అని చెప్పింది. ఎందుకో వరుణ్ నాకు అబద్ధం చెప్పదు అని నా బలమైన నమ్మకం అబ్బా. నేను తల ఊపి రిషిగాడిని చూశాను. రిషిగాడు చిన్నగా జరికిచ్చి నాకు సైట్ వేస్తావేంటి బావా, తనకు నేను తెలిసినప్పుడు నాకు కూడా తను తెలుస్తుంది కదా, ఎలా అంటావా, తనకు నేను ఎలా తెలుసో తను కూడా నాకు అలానే తెలుసు అన్నాడు. అప్పుడే మా మాత కిచెన్ నుండి వరు తల్లి వచ్చావా ఒకసారి ఇలా రామ్మా అని అరిచింది. లేదు పిలిచింది. వరు నన్ను చూడనట్లే చూసి కిచెన్ వైపు వెళ్ళింది. రిషిగాడి వెంటనే అత్త నన్ను పిలవడం మర్చిపోయావు, నేను కూడా వస్తున్నా అంటూ వెళ్ళబోయేంతలో నేను వాడి చెయ్యి పట్టుకొని నువ్వెక్కడికి బే అంటూ వాడిని నా రూమ్కి లాక్కెళ్ళిపోయాను. వాడు గుంజుకుంటూ బావా ఏం చేస్తున్నావు వదులు, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, అసలే నాకు ఇంకా పెళ్ళి కూడా కాలేదో అంటున్న వాడి మాట పూర్తి కాకముందే నేను వాడికి వేలు చూపిస్తే చుప్ అన్నాను సీరియస్గా. వాడు చప్పున నోరు మూసేశాడు. ఇప్పుడు చెప్పడా రిషి వరుణికి ఎలా తెలుసు అని అడిగాను చేతులు కట్టుకుని సూటిగా చూస్తూ. వాడు ఇప్పుడు ఎందుకు అంత సీరియస్గా రియాక్ట్ అవుతున్నావు బావా అనగానే ఇంకెలా రియాక్ట్ అవ్వను, నిన్న మనం కలిసాం, పెళ్ళి గురించి మాట్లాడుకున్నాం, వరువు గురించి నా ఆలోచనలు నీతో నేను షేర్ చేసుకున్నాను. అప్పుడు కూడా నువ్వు తను నీకు తెలుసని నాకు చెప్పలేదు. నైట్ అమ్మ వరువు పేరు చెప్పినప్పుడు కూడా అదే మొదటిసారి తన పేరు విన్నట్లు
కటింగ్ ఇచ్చావు అన్నాను. వాడు పళ్ళు బయట పెట్టి నవ్వాడు. నాకు వచ్చింది చూడండి కోపం. వాడు అక్కడే కొల్లబొడి చేయాలి అనిపించింది. నేను వాడిని అలానే గుర్రుగా చూడటంతో వాడు, అబ్బా అలా చూడకు బావా, అయిపోయింది కదా, వరువు నాకు ఉంది తెలుసు, అయితే ఏమైందో చెప్పు, అత్తకు కూడా వరువు ముందే తెలుసు, మరి నువ్వు అత్తను అడగలేదు, నన్ను అడుగుతున్నావు, ఇది ఎక్కడ న్యాయం అంటున్న వాడి మాటకి అడ్డు వేస్తూ, వరుణునికి ఎప్పటి నుంచి తెలుసు అని అడిగాను అనుమానంగా, సీరియస్గా. వాడు బొమ్మలా ఉండిపోయి, ఏమంటున్నావు బావా, అసలు వరువు ఎవరు, నాకు ఎప్పటి నుంచి తెలుసో, నాకు ఎలా తెలుస్తుంది చెప్పు, అసలే నేను గజనిని, నాకు గతం గుర్తుండదు అంటూ రూమ్ బయటికి పరిగెత్తబోయేలో వాడు కాలర్ పట్టుకొని ఆపి, విజ్ఞాన ప్రదర్శనలు పోద్దరే, సొల్లు వేయకుండా డైరెక్ట్ పాయింట్ చెప్పు, నిజం చెప్పు, వరుణ్కి ఎప్పటి నుంచి తెలుసు అని అడిగాను. వాడు పాలు తాగుతూ దొరికిపోయిన బల్లిలా ఒక ఎక్స్ప్రెషన్ పెట్టి, దాదాపు సంవత్సరం నుండి అని చెప్పడం మెల్లగా. నేను ఫుల్ షాక్. వాడు కాలర్ వదిలేస్తూ వాట్ అని అరిచాను. అప్పుడే తలుపు కొట్టిన చప్పుడయ్యింది. నేను రిషి తెలియకుండానే తలలు డోర్ వైపు తిప్పాము. వరు డోర్ దగ్గర నిలబడి అత్తమ్మ పిలుస్తుంది అని చెప్పింది. రిషిగారి టైంకి సేవ్ చేసావు చెల్లోయ్ అంటూ బయటికి పరిగెత్తేశాడు. నేను వరుణ్ని చూస్తూ నిలబడ్డాను. వరుణ్ నన్ను ఒకసారి చూసి బయటికి వెళ్ళిపోయింది. వెంటనే వరుధిని గారు అని పిలిచాను. వరు ఆగి చప్పున నన్ను చూసింది. ఆ క్షణం తన కళ్ళలో ఏదో బాధ తెలిసింది నాకు. బహుశా నేను తనని వరు అని కాకుండా వరుధిని గారు అని పిలిచినందుక అనుకుంటా. అంతే ఉంటుంది. నా అంతరాత్మగాడు పక్కనే ఉండి కానీ వాడు ఏం మాట్లాడలేదు. మౌనంగా వరుణే చూస్తున్నాడు. వరు డోర్ దగ్గరికి వేసి రూమ్లోనికి వస్తూ నా దగ్గరగా వచ్చి నిలబడి నా కాలర్ పట్టుకొని నన్ను ముందుకు లాక్కొని, మీ ఆ పిలుపులో దూరం తెలుస్తుంది వరుణ్ గారు, మరోసారి అలా పిలవద్దు అని చెప్పింది. నా అంతరాత్మగాడు పక్క నుండి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, అది రిక్వెస్టా ఆర్డరా అన్నాడు. నేను రియాక్ట్ అయ్యేలోపు తనే అర్థమైందా అని అడిగింది. వరువు ఊపిరి నాకు తెలుస్తుంది, అంత దగ్గరగా ఉంది మరి తను నాకు. నా కళ్ళు నా ప్రేమిని లేకుండా వరువు పెదాల వైపే చూస్తున్నాయి. నేను వెంటనే చూపులు తిప్పుకుంటూ బుద్ధిగా తలూపాను. తను నా కాలర్ వదిలి నాకు దూరం జరిగింది. నా అంతరాత్మగడు పక్క నుండి గాల్లోనే దండం పెడుతూ, ఏ ముహూర్తంలో ఈ గుంటకి రాక్షసి అని పేరు పెట్టావో కానీ ఆ పేరుని సార్థకం చేసుకుంటుందిరా బాబు, నీకు తగ్గ జోడి అన్నాడు. నేను వాడి మాటలు పట్టించుకోకుండా వరువుతో, వరు నీతో నా పరిచయం గట్టిగా ఒక్కరోజు, రిషికి మాత్రం నువ్వు దాదాపు 1 సంవత్సరంగా తెలుసంట. ఎలా? ఉదయం నేను నీకు ఋషి గురించి చెప్పినప్పుడు కూడా నువ్వు ఋషికి నీకు తెలుసని నాకు చెప్పలేదు ఎందుకు అని అడిగాడు సూటిగా. తను నన్నే చూస్తూ, అందుకని నా మీద కోపంగా ఉన్నారా అని అడిగింది. తను నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నన్ను డైరెక్ట్గా ఆ సిచ్యువేషన్ నుంచి డైవర్ట్ చేయాలని చూస్తుంది అని నాకు అర్థమైంది. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. మనసులోని నా అంతరాత్మగాన్ని ఏం చెయ్యనురా అని అడిగాను. వాడు వరువుని స్కాన్ చేస్తున్నట్టు చూస్తూ, వరువుకి ఈ టాపిక్ ఇప్పుడు మాట్లాడటం ఇష్టం లేదురా, సో బలవంతం పెట్టుకో, వదిలే, మనం మరో విధంగా తెలుసుకోవచ్చులే, నువ్వు అనవసరంగా తనతో సీరియస్గా ఏం మాట్లాడకు, వరువు బంగారం బాధపడితే ఇక్కడ కష్టంగా ఉంది నాకు అన్నాడు గుండెల మీద చేయి వేసుకొని. చెప్పండి వరుణ్ గారు, నా మీద కోపంగా ఉన్నారా అని అడిగింది. నేను కళ్ళు తిప్పి నా అంతరాత్మగాన్ని చూశాను. వాడికి కీ ఇచ్చిన బొమ్మల తల అడ్డంగా ఊపటం మొదలుపెట్టాడు. అప్పుడే రూమ్ బయట నుండి అమ్మ రే అని అరిచింది, పిలిచింది. నేను నిట్టూర్చి వరువుని చూస్తూ వరువుకి దగ్గరగా జరిగాను. తన కళ్ళెత్తి నన్ను చూస్తూనే అలానే నిలబడింది. సిగ్గు వల్లేమో తన బుగ్గలు ఎర్రగా ఉన్నాయి. నేను కళ్ళు తుంచి తన పెదాల వైపు చూస్తూ, కోపం కాదు రాక్షసి, అలక, నువ్వు నాతో ఎలాంటి అబద్ధం చెప్పలేదు నిజమే, కానీ నిజాన్ని కూడా చెప్పలేదుగా, నీ మీద అలుగుతున్నా నేను అని చెప్పి తన కళ్ళల్లోకి చూస్తూ కన్ను కొట్టి నవ్వుకుంటూ రూమ్ బయటికి నడిచాను. నా రాక్షస మొహం గులాబీ రంగులోకి వచ్చేసింది. రిషిగాడు పాయసం కావాలని అడిగాడు అనుకుంటా. మా మాత కిచెన్లో గిన్నెలు సౌండ్ చేస్తుంది. ఇంకా నేను మా మాతాశ్రీకి ఇచ్చిన కాఫీ తాగుతూ హాల్లోనే సెటిల్ అయ్యాను. రిషిగాడు టీవీ ఛానల్స్ మారుస్తూ నా వైపు దొంగ చూపులు చూస్తున్నాడు. అప్పుడే వరు నా రూమ్ నుండి తలదించుకొని వచ్చి సోఫాలో అటు చివర కూర్చుంది. తన ముఖం గులాబీ రంగులో ఉంది. తన బుగ్గలు ముక్కు లేత ఎరుపు రంగులో భలే ముద్దుగా ఉన్నాయి. తను నన్ను చూస్తుంది.
నేను చూపు తిప్పేశాను. రిషిగాడు నన్నే చూస్తూ ఉండటం తెలిసి వాడికి ఒక లుక్ ఇచ్చాను. వాడి వెంటనే జర్కిచ్చి, హా అత్త, షుగర్ తక్కువైతా, వస్తున్నా ఉండు అంటూ కిచెన్ వైపు వెళ్ళాడు. నేను నవ్వుకుంటూ వరుణ్ చూశాను. తను రెప్ప వేయకుండా నన్నే చూస్తుంది. తినేంటి తినేసేలా చూస్తుంది అనుకోగానే నా అంతరాత్మగాడు ప్రత్యక్షమయ్యి, రే తిండిపోతూ వేధవా, తనంత ప్రేమగా చూస్తుంటే తినేసేలా చూస్తుందంటావా? నీకు రొమాంటిక్ సెన్స్ లేవురా అన్నాడు. నేను వాడు మాటలు పట్టించుకోకుండా వరుణ్ చూసి నెమ్మదిగా, ఏంటండి అలా చూస్తారు, మీ మీద అలిగాను అని చెప్పాను కదా, చూడొద్దు నన్ను అన్న మొహం తిప్పేసుకొని లెవెల్ ఇస్తూ. నా అంతరాత్మకుడు పక్క నుండి తల కొట్టుకున్నాడు. వరుణ్ నవ్వుతూనే ముందుకు వంగి టీవీ రిమోట్ తీసుకుని ఛానల్ మారుస్తూ నన్ను చూసింది. నేను బుద్ధిగా తలదించుకొని కాఫీని ఖాళీ చేసే పనిలో ఉన్నాను. తను సాంగ్స్ ఛానల్ పెట్టి వాల్యూమ్ పెంచింది. టీవీలో మురారి సినిమాలో సాంగ్ వింటుంది. నా గుండె 100 దాటేసిందండి. రాక్షసి తను నా గురించి అలా పాడుతుంటే నాకు లోపల ఎలా ఉందో తెలుసా? మాటలు లేవంతే. నవ్వాపుకుందామని చాలా ట్రై చేశా, కానీ నా వల్ల కాలేదు. నా చెంపలు వెచ్చగా అయిపోయాయి. కళ్ళు తిప్పి వరుణ్ చూశాను. అలకపోయిందా అంటూ నవ్వుతూ కళ్ళెగరేసింది. నాకు నవ్వొచ్చింది. రాక్షసివే నువ్వు అన్నాను మెల్లగా. తను కూడా అంతే మెల్లగా, నీ రాక్షసిని నేను అంది. బాబోయ్, నాకు సిగ్గు ముంచుకొచ్చేసింది బాబోయ్. మాట బయటికి రావట్లేదు. నాకు సిగ్గును కంట్రోల్ చేసుకోవటంలో బిజీ అయ్యాను. అప్పుడే మా మాత కిచెన్ నుండి వస్తూ పాయసం తీసుకొచ్చి వరువుకి ఇచ్చింది. మరి నాకు అన్నాను వెంటనే. మా మాత కాఫీలో కలుపుకొని తింటావా ఏంట్రా, ముందు కానివ్వు, కాసేపు తిందుగాలే అంది. నేను మూతి తిప్పేస్తూ నాకేం అక్కర్లేదు అన్నాను. మా మాత నా అలకని అసలు పట్టించుకోకుండా ఇంకా బౌల్లో పాయసం తెచ్చుకొని తింటూ వరువుతో మాటలు మొదలుపెట్టింది. రిషిగాడి కిచెన్ నుండి వస్తూనే పాయసాన్ని ఊదుకుంటూ తినటం స్టార్ట్ చేశాడు. నేను కాఫీ పూర్తి చేసి కప్పు టేబుల్ మీద పెట్టబోయి ఆగి అమ్మని చూశాను. మా మాత చిన్న పిల్లోని అయిన నన్ను ఏ మాత్రం పట్టించుకోకుండా రిషి వరువుతో మాట్లాడుతుంది. ఇప్పుడు నేను కప్పు టేబుల్ మీద పెడితే వెంటనే, రే నీకు ఇంత బద్ధకం ఏంట్రా, తాగిన కప్పు తీసుకెళ్ళి కిచెన్లో పెట్టాలి అని కూడా తెలీదా? వెనక 10 మంది పనులు ఉన్న వాళ్ళు కూడా నీకు ఉన్నంత ఉండదురా, ముందు తీసుకెళ్ళి కిచెన్లో పెడిపా అని అరిచి వరువు బంగారం ముందు నా పరువు తీసేసింది. ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలను అనుకుంటున్నారా? నాకు ఇంతకుముందు ఇలాంటి అనుభవం ఉందిలేండి. మా ఇంటికి ఎవరో చుట్టాలు వస్తే వాళ్ళ ముందు కూడా మా మాత నా బూజు దులిపేసింది అనుకోండి. ఆ సీన్ మరోసారి నా కళ్ళ ముందు మెదలటంతో ఎందుకు వచ్చిన గోళ్ళే అని అనుకుంటూ కప్ తీసుకొని కిచెన్లోకి వెళ్ళాను. కప్పు సింక్లో పక్కన పెట్టేసి అలమారా వైపు చూసిన నాకు బూస్ట్ డబ్బా కనిపించింది. ఆహా, బూస్ట్! మా మాతకి నా మీద ప్రేమ తగ్గిపోయిందబ్బా. బూస్ట్ ఉన్నప్పుడు కలిపిస్తే తాగి పెడతాను కదా, ఎప్పుడు టీ కాఫీలే ఇస్తుంది ఏంటో. సర్లే, ఓ స్పూన్ నోట్లో వేసుకుందాం, బాగుంటుంది అనుకుంటూ సంబరంగా ఒక చెంచా వెతుక్కొని ఆ డబ్బా ఓపెన్ చేశాను. అందులో కారం ఉంది. సౌండ్ ఆఫ్. నాకు మా మాత బూస్ట్ డబ్బా ఖాళీ చేసి కడిగి అందులో కారం వేసిందన్నమాట. నా అంతరాత్మగాడు ప్రత్యక్షమయ్యి బొజ్జ పట్టుకొని నవ్వుతూ, ఏరా ఒక్క స్పూన్ సరిపోతుందో లేదో, 4-5 వేసుకొని నోట్లో అమ్మ మమకారం తెలుస్తుంది అన్నాడు నవ్వుతూ. నేను మొహం మార్చేసి పోబ్బే అంటూ ఆ డబ్బు మూత పెట్టి అక్కడే పెట్టేస్తూ కిచెన్ బయటికి వెళ్ళబోతుంటే వరువు చేతిలో బౌల్తో నాకు ఎదురొచ్చింది. తను అంత సడన్గా అలా ఎదురు రావడంతో నేను ఆగి ఒక అడుగు వెనక్కేసాను. పట్టండి అంది. నేను అయోమయంగా ఏంటి అనగానే, నోరు తెరవండి వరుణ్ గారు అంది మళ్ళీ. నేను అంతే అయోమయంగా చిన్నగా నోరు తెరిచాను. తను వెంటనే ఫాస్ట్గా తన బౌల్లోని పాయసం నాకు ఒక 2 స్పూన్స్ గబగబా పెట్టేసి, అత్తమ్మ పిలుస్తుంది రండి అని చెప్పి వెళ్ళిపోయింది. ఏం జరిగిందో అర్థం అవడానికి నాకు నిమిషం పట్టిందండి. ఒట్టు. నా అంతరాత్మగాడు పక్కన సిగ్గుతో తెక్క మెలికలు తిరుగుతున్నాడు. నేను నవ్వుకుంటూ నోట్లో ఉండి తినేసి కొద్దిగా వాటర్ తాగి హాల్లోకి వెళ్ళాను. రిషిగాడు కుక్క పిల్ల పాలు తాగినంత శ్రద్ధగా తల వంచి వాడు పాయసం వాడు తింటున్నాడు. నా రాక్షసి కూడా సైలెంట్గా తింటుంది. మా మాత నన్ను చూసి, కిచెన్లో ఇంతసేపు ఏం చేస్తున్నారా, పిలిచినా పలకలేదు అంది. వినిపించలేదమ్మా అన్నాను వరుణ్ణి బోరగా చూస్తూ. వరువు కష్టం మీద నవ్వు ఆపుకుంటుంది. తన బుగ్గలే చెప్తున్నాయి తన అవస్థని. నాకు తినిపించిన స్పూన్తోనే తింటుంది తను. వరువు పెదాల మీద పాలున్నాయి.
పాలల్లో తడిసిన గులాబీ రేకుల్లా భలే ముద్దుగా ఉన్నాయి తన పెదాలు. ఆ క్షణం తన పెదాల రుచి చూడాలి అనిపించింది నాకు. నా అంతరాత్మకుడు వెంటనే, రే వరుణ్, ఏం ఆలోచిస్తున్నావు బే, తప్పు తప్పు, మనం ఇలాంటి చిలిపి ఆలోచనలు చేయకూడదు, మూసుకొని అన్ని కంట్రోల్లో పెట్టుకో అన్నాడు బెదిరింపుగా. మా అమ్మ ఏం చెప్పిందో నేను వెళ్ళలేదు. నా నుండి ఎలాంటి రియాక్షన్ రాకపోవడంతో, కన్నా వింటున్నావా అని అరుస్తూ నన్ను కదిపింది. నేను వెంటనే తేరుకొని, హామా ఏంటి అన్నాను. మా మాత, ఏంటి ఏంట్రా, వరుణి ఇంటి దగ్గర దింపి రావాలి, నువ్వు వెళ్తావా, రిషిని పంపించనా అని అడిగింది. నేను రియాక్ట్ అయ్యేలోపే రిషిగాడు మేయటం పూర్తి చేసి, బావెందుకు లేత్తా, నేను ఉన్నానుగా, నేను దింపొస్తా అన్నాడు. వీడేంటి నా పొచ్చులో గులకరాలు వేసేలా ఉన్నాడు అనుకుంటూ వాడిని గుర్రుగా చూశాను. వాడు నన్ను చూసి నవ్వుతూ కళ్ళెగరేశాడు. నేను కచ్చగా, నీ చెత్త నా అనగానే నా అంతరాత్మకుడు పక్క నుండి, రే రే, బీప్ వేసేయి, బూతులు వద్దు అన్నాడు. నేను బూతులు మింగేసి తర్వాత చెప్తారా నీ పని అనుకుంటూ వరుణ్ చూసి, వరుగారు నేను డ్రాప్ చేయనా, రిషితో వెళ్తారా అని అడిగాను. నా రాక్షసి నాతోనే వస్తుందని ధీమా నాకు. రిషిగాడు ఇలా వచ్చావా అన్నట్టు నాకు లుక్ ఇచ్చి వరుణ్ చూశాడు. మా మాత కూడా ఫేస్ వరు వైపు టర్నింగ్ ఇచ్చుకుంది. వరు వాళ్ళని చూడనట్టే చూసి నన్ను చూస్తూ, మీకు అభ్యంతరం లేకపోతే మీరు డ్రాప్ చేయండి అని చెప్పింది పెరుగ్గా. నేను నవ్వుతూ, వెళ్ళాను రండి అంటూ బైక్ కీస్ తీసుకున్నాను. వరు అమ్మకి బాయ్ చెప్తుంటే నేను రిషిగాడిని చూసి కాలర్ ఎగిరేసి నాలుక బయటపెట్టి ఎక్కిరించాను. వాడు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ, వెళ్ళరా వెళ్ళు, చెప్తా నీ పని అన్నట్టు నాకు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. నేను నా రాక్షసి నా మిత్రవింద మీద వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాం. హాయ్ అండి, హలో. నెక్స్ట్ పార్ట్ రేపు మార్నింగ్ 8 o'clockకి పోస్ట్ చేస్తాను. అంతవరకు నమస్తే.